రెస్ట్ తీసుకో, పడుకో, ఫోన్ పక్కన పెట్టి. రేపు చూద్దు కానీ ఫోన్లో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా పెట్టేసి రెస్ట్ తీసుకో. మళ్ళీ డాక్టర్ వస్తాడు, లేదా వెల్లడించనని డాక్టర్ చూస్తాడు, ఇస్తాడు. సాక్షిగా ప్రమాణం చేస్తాను. మురిసిపోతున్నారు అందరూ మురిసిపోతున్నారు అందరూ. పిఠాపురం డెవలప్ అయిద్దా ఈసారి? ఎందుకు అవ్వదు, బ్రహ్మాండంగా అవుతుంది. మనం అన్ని 46 ఏళ్ళు పిఠాపురం చూసినా కానీ అట్లాగే ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ 79 నుంచి పవన్ కళ్యాణ్ 79లో వెళ్ళాను నేను పిఠాపురం. 79 నుంచి ఇంచుమించుగా 2014 వరకు ఆ ఏరియాలోనే ఉన్నాం మనం. ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లుందో అట్లాగే ఉంది, డెవలప్మెంట్ ఏమీ లేదు. కాకినాడ డెవలప్ అవుతుంది కానీ పిఠాపురం అట్లాగే ఉంది. సింపుల్ గా చెప్పనా? చెప్పు. అప్పుడు పవన్ కళ్యాణ్ లేడు కదా, అదంటావా? ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. మనం అట్లా వైజాగ్లు అట్లా అన్నవరాలు వెళ్తా వస్తా పిఠాపురం మీద నుంచి చూస్తానే ఉన్నాం. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నువ్వు పుట్టింది అక్కడే కదా, పిఠాపురంలో ఉన్నప్పుడే కదా. మనం కోటగుమ్మ దగ్గర ఉండేవాళ్ళం, నీకు గుర్తులేదు? కోటగుమ్మ సెంటర్లో కదా మనం ఉండేవాళ్ళం. తెలుసు. నువ్వు చిన్నప్పుడు ఉన్నాం మనం పిఠాపురంలో, తర్వాత మనం అమలాపురం వెళ్ళిపోయాం. శుభ్రంగా డైరెక్ట్ గా చూడాల్సిన ప్రమాణ స్వీకారం. సరేలే, ఏం చేస్తావు, ఇట్లా అయిద్దని నువ్వు కూడా అనుకోలేదు కదా. ఫోన్లో చూసాను. ఏం చేస్తావు, ఒక్కోసారి అట్లా వేయద్దు మరి. మనం వెళ్తే కలుస్తాడా? ఎంతమంది ప్రెజర్ పెట్టినా చేస్తానన్న వీడియోలు. పిఠాపురం వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తారంటావా? వెళ్ళి కలవచ్చా, మాట్లాడతాడంటావా? ఎవరు వెళ్తే ఎవరైనా ఎవరితోనే మాట్లాడతారు. అవునా? ఎనీబడీ కెన్ మీట్. ఓపెన్ గా ఎవరైనా వచ్చి కలవచ్చు అని చెప్తున్నారు కదా. మన నెల్లూరు వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నా నేను, ఆ జనంలో వెళ్ళలేకపోయా. అభితో కూడా అంటే ఒకసారి చూపించరా నాకు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నా. ఏముంది, మా విజయవాడ వెళ్తే కలవచ్చు మనం అంటున్నాడు అభిషేక్. సీఎం ఆఫీస్ డైరెక్ట్ గా వెళ్ళి కలవచ్చు. లేదంటే రిక్వెస్ట్ నెల్లూరులో ఆ జనంలో వద్దు, వెళ్ళలేవు, నువ్వు చూడాలంటే మనం విజయవాడ వెళ్తే కలవచ్చు అంటున్నాడు. నువ్వు చూపిస్తావా, తమ్ముడు చూపిస్తారా? పవన్ కళ్యాణ్ చిరంజీవిని చూశాను రా నేను, పవన్ కళ్యాణ్ చూడలా. చంద్రబాబు నాయుడిని చూసా, చిరంజీవిని చూసా, ఎన్టీ రామారావుని చూసా, పవన్ కళ్యాణ్ చూడలే డైరెక్ట్గా. నేను జానీ సినిమా గుర్తుందా? జానీ సినిమా షూటింగ్ లో నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను పవన్ కళ్యాణ్ దగ్గర. లోపల ఏదో మెట్ల కింద ఉన్నట్టు ఏదో ఒక మూల చీకటిగా ఉంటే చీకటిగా లోపల కూర్చుని బయటకు వస్తాం. హాస్టల్లో ఉండే చిరంజీవి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు రావులపాలెంలో ఉన్నాం మనం. రావులపాలెంలో ఉన్నప్పుడు చూశాను కర్నూలులో చిరంజీవి. నేను రావులపాలెంలో చూసా. అప్పుడు ఎన్టీ రామారావునేమో డాడీ గోపాలరావు అంకుల్తో కలిసి తీసుకెళ్ళారు కదా, ఎన్టీ రామారావు ఎత్తుకున్నాడు కొమరగిరిపట్నం. నిన్ను ఎన్టీ రామారావు గారు అప్పుడు సన్యాసి వేషం వేసుకొచ్చారు కదా వివేకానంద, అప్పుడు కొమరగిరిపట్నం వచ్చినప్పుడు నీ చేత మాలేయించారు. ఈశ్వర్ అక్కేమో హారతి ఇచ్చింది, నువ్వేమో మాల వేసావు, పూలమాల. నువ్వు అప్పుడంతా చిన్నపిల్లడు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి నీకు. డాడీ ఫస్ట్ నుంచి తెలుగుదేశం కదా. ఈసారి ఎవరికి వేసారు ఓటు మీరు? మేము పవన్ కళ్యాణ్ చేసాము ఈసారి. అవునా? అందరికి వేయమన్నాము. పవన్ కి. మేము తెలుగుదేశము. అదే తెలుగుదేశం అంటే పవన్ కళ్యాణ్ నిలబడ్డ చోట పవన్ కళ్యాణ్ కి వేయమని చెప్పి రికమెండ్ చేశాము.
గ్లాసు లేని చోటేమో మోదీకి వేయండి ఒక ఓటు, ఒకటేమో చంద్రబాబు నాయుడుకి వేయండి అన్నాము. పవన్ కళ్యాణ్ నిలబడిన చోటేమో అందరికి ఫోన్లు చేసి చెప్పాం, పవన్ కళ్యాణ్కి వేయండి, గ్లాస్కి వేయండి అని. చాలా వీడియోస్ చేసాం పవన్ కళ్యాణ్కి వేయాలని. కానీ చాలా ప్రెజర్ చేశారు ఇక్కడ నుంచి ఫోన్లు. అవును, ఇప్పుడు అన్నావు కదా నువ్వు, ఫోన్ చేశారు, ఎవరో బెదిరింపు కాల్ వచ్చింది, వీడియోలు చేయొద్దని అన్నారు కదా. ఎంత గట్టిగా అనుకున్నారు పవన్ రావాలని. పవన్ రావాలని అనుకున్నాం కదా. ఆయన ఈసారి ఇటు అది కాదురా, ఫస్ట్ నుంచి ఆయన 10 ఏళ్ళు ఓడిపోయినా ఆయన 10 ఏళ్ళు అట్లాగే ఉన్నాడు. అది నాకు నచ్చింది ఏంటంటే, అది మనం ఓడిపోయాలని డ్రాప్ అయిపోయి మళ్ళీ ఆయన సినిమాలు చేసుకోకుండా అట్లాగే తిరుగుతా ప్రజలు మర్చిపోకుండా 10 ఏళ్ళ నుంచి. అన్నయ్య ఓడిపోయాడని ఒక, అంటే అన్నయ్య చేయలేకపోయాడు, దాన్ని ఎలాగైనా చేద్దాం అనేది ఒకటి. తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎలాగైనా దింపాలనేది రెండు. దానికి పొలిటికల్ గాను తర్వాత నాలెడ్జ్ ప్రకారం అంతా సర్వే చేసుకుంటారు. మరి పవన్ కళ్యాణ్కి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, ఎలా చేస్తారు? దిగు ఆయనకు నాలెడ్జ్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ అనేది కాదు. ఆయనకి మిడిల్ క్లాస్లో పుట్టి ఆయనకి అవగాహన ఉంది. నీకు నిజం తెలిస్తే చాలు, చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా నాయకుడు అవుతాడు. జనం నుంచి పుడతాడు ఎప్పుడైనా సరే లీడర్. లీడర్లు అంటే నేను లీడర్ అని. ఆయనకి మధ్య తరగతి వాళ్ళ బాధలు అవన్నీ చూసి ఫాదర్ ఎంప్లాయ్ కదమ్మా, అది ఫాదర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, సాధారణంగా పోలీస్. ఆయన చెప్తా ఉంటే మనం చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఎట్లా మేము పడ్డాము ఇబ్బందులు అవన్నీ గుర్తుకొస్తాయి. నేను పూర్తి జీతం తీసుకుంటానన్నాడు కదా, అంటే గవర్నమెంట్ అంటే ఒక మిడిల్ క్లాస్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చాలా మందికి ఉంటుంది. అలాగా ఇప్పుడు గవర్నమెంట్ శాలరీ తీసుకున్నట్టే కదా. అలాగంటే జనంలోంచి పుట్టుకొచ్చాడు క్యాండిడేట్ జనంలోంచి పుట్టుకొచ్చాడు. ఇంకా జనం ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ఈయన ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అనేది చూడాలి. ఎందుకంటే అలాగే ఉండాలి కదా, అదే చిత్తశుద్ధి అలా మెయింటైన్ చేయగలగాలి. చుట్టూ రకరకాల ప్రెజర్స్, వ్యాపకాలు వస్తుంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకుని మేనేజ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా. మనం ఇంట్లో ఉండే మనం ఇన్ని మాట్లాడుకుంటుంటే ఆయన ఎంత తిరిగాడు రా, ఎంతమంది జనాల్లో తిరిగాడు, ఆయనకి ఎంత అవగాహన ఉంటుంది. అది మనం ఇంట్లో ఉండే మనం ఇంత చెప్పే అనుకుంటున్నాం. ఆయన ఎంత తిరిగాడు, ఆయన ఎంత మంది జనాల్లో తిరిగాడు, చూశాడు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున పెద్ద హ్యాపీనెస్ అని చూపించలేదు, భయం వేస్తుంది నాకు. రియాలిటీ తెలుసు కాబట్టి అంటే ఎలాగైనా సరే చెప్పారు కదా, ఇలాగానే పండగ కాదు, గెలిచాము. ఇప్పుడు అసలు స్టోరీ, ఇప్పుడు యాక్చువల్ స్టోరీ సక్సెస్ అనేది వస్తుంది. దాన్ని నిలబెట్టుకుని స్టేజ్లో నిలబెట్టుకుని వెళ్ళగలగాలి కదా. అందులో రాజకీయం మామూలుగా ఉంటుంది, కానీ చేయగల కెపాసిటీ 1%. కానీ అసలు 21 అంటే చాలా గ్రేట్. వారాహి మాత, వారాహి మాత అంటే ఒకటి, అంటే ఏదో ఓన్లీ దేని గురించో గెలిచారని కాదు, కానీ ఆ ఉపాసన, అంత ఉపాసన పట్టుబట్టి చేసిన ఉపాసన అది. అమ్మవారికి సేనాధిపతి వారాహి మాత. వారాహి ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. మామూలుగా ఉండదు ఉపాసన. అలాగే అమ్మవారి అనుగ్రహం అలాగే ఉంటుంది, ఆగ్రహం కూడా అలాగే ఉంటుంది. అంటే సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతే. అందు గురించి డాక్టర్ వచ్చే టైం అవుతుందేమో. రౌండ్స్కి వస్తారు డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నట్లున్నారు. వచ్చారా? డాక్టర్ గారు వచ్చారు.